ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కనికరమ కలిగిన మా పరమ తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. కొద్ది నిమిషాలనైనా నిన్ను ఆరాధించబోతూ ఉండగా సహాయమును అనుగ్రహించండి. నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా విని గ్రహించుకునే మనస్సును దయచేయండి. నీ సన్నిధిని నాయన నీ పిల్లలు సంతోషించి నీ మాటలను స్వీకరించి అందును బట్టి ఆత్మయందు వారు బలపరచబడి నీకు మహిమకరంగా జీవించే ధన్యత భాగ్యాన్ని ప్రసాదించుమని రక్షకుడని యేసు దయగలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రార్థన చేద్దాం వాక్యం నిమిత్తమై. దయగలిగిన తండ్రి, నీ దయా కృపా ప్రేమను బట్టి లెక్కలేనని వందనాలు. నేను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధానానికి నడిపించి పాటలతో ఆరాధించే అవకాశం ఇచ్చి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి అవకాశం కలిగిస్తున్నందుకు స్తోత్రాలు. నిలబడిన నీ దాసుడిగా నేను నీ మాటలు అందిస్తూ ఉండగా జ్ఞానముగా వివేకముగా నా ద్వారా నీ మాటలు తెలియపరచండి. వినుచున్న వారు వాటిని జాగ్రత్తగా విని ఆలోచించి అవగాహన చేసుకొని అందును బట్టి జ్ఞానముగా నడుచుకునే ధన్యతనివ్వండి. ముఖ్యంగా నీ సందేశాన్ని బట్టి నీకే మహిమ తెచ్చుకోమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత సందేశాల్లో దేవుడు ఫలానా విషయాల్లో కోపగించుకున్నాడు. ఆయన కోపం వచ్చిన ప్రతిసారి కూడా మనుషులను నాశనము చేసి ఉన్నాడు అనే విషయాలు మనం చూసాం. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఇప్పుడు ఎవరి వశమై ఉంటున్నాం అంటే, ఒక రోజున దేవుని బిడ్డగా ఉండి రెండవ రోజున నీవు దేవుని బిడ్డగా ఉంటున్నావా లేకపోతే సైతాను బిడ్డగా ఉంటున్నావా? చరిత్ర మనకేమని చెబుతోంది? ఆ విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఒకసారి దేవుని బిడ్డగా ఉన్న వ్యక్తి చిరకాలము దేవుని బిడ్డగా ఉంటున్నాడు అనేది అసంభవంగా కనబడుతోంది పరిస్థితులను బట్టి. కాబట్టి మనం ఇప్పుడు దేవుని పిల్లలుగానే ఉంటున్నామా లేకపోతే దేవుని పిల్లలుగా ఉంటున్నామని అనుకుంటూనే అపవాది సంబంధులుగా మారిపోతున్నామా? చరిత్ర మనకు ఏం చూపించింది? అందుని బట్టి మనము ఎలా జాగ్రత్త పడాలి? ఈ విషయాల్లో మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చరిత్ర పాఠంలో ఈ రోజున సౌలు చరిత్రను మనం చూద్దాం. ప్రియులారా, పాత నిబంధన సౌలును గురించి మనం పరిశీలన చేద్దాం. మొదటిగా మనం మొదటి సమూయేలు 16వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. చాలండి, బైబిల్ చెబుతుంది నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎవరు నా ఆత్మ చేత నడిపింపబడతారో వారే దేవుని పిల్లలుగా ఉంటారు అని చెబుతోంది. అంటే మనలో దేవుని ఆత్మ నివసిస్తూ మనకి గైడెన్స్ ఇస్తూ మనల్ని తగినట్లుగా నడిపించినప్పుడు మాత్రమే మనం దేవుని పిల్లలముగా దేవుడి రికార్డులో ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో దేవుని ఆత్మ పోయి దెయ్యపు ఆత్మ కూడా మనలోనికి వస్తుందంట. అప్పుడు దెయ్యపు సంబంధాలుగా మనం మారిపోతాం. ప్రియులారా, దీనికి ఉదాహరణగా సౌలు జీవితమే సాదృశ్యం మనకి. ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో దేవుని ఆత్మ సౌలును విడిచిపోయి అని ఉంది. సౌలును విడిచిపోయింది అంటే సౌలులోనికి దేవుని ఆత్మ ఒకానొకప్పుడు వచ్చింది. కొంతకాలం సౌలులో నివాసం చేసింది. తర్వాత అనివార్య కారణాల వల్ల సౌలును విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే సౌలును దేవుని ఆత్మ విడిచిపోయిందో అప్పుడు వెంటనే దురాత్మ అతనిలోనికి ప్రవేశించింది. ఏమండి, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏమిటంటే అసలు దేవుని ఆత్మ సౌలులోనికి ఎప్పుడు వచ్చింది, ఎందుకని వచ్చింది?
ఏ కారణం చేత విడిచిపోయింది? మనం కూడా దేవుని ఆత్మ పొందితేనే ఆయన పిల్లలం. ఓకేనా? ఈ ఆత్మ ఎప్పుడు వస్తుంది మనలోనికి? వచ్చి మనలో నివాసం ఉండాలంటే ఏం జరగాలి? ఎప్పుడు మనల్ని విడిచిపోయే అవకాశాలు ఉండొచ్చు? ఈ విషయాలు ఆ చరిత్ర పాఠంలో మనం గమనిద్దాం. ప్రియులారా, ఈ సౌలు అనబడిన ఇతడు మనందరికీ తెలుసు ఎవరి బిడ్డ అనేది మనం గమనిస్తే ప్రియులారా, బైబిల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. 9వ అధ్యాయంలో చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చూస్తే, అఫ్యకు పుట్టిన బికోరతు కుమారుడైన సెరోకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. ఇక్కడ మనకి వంశావళికి వచ్చేసరికి బెన్యామీయుల వంశంలో ఏమండి అక్కడ రాసుకొచ్చాడు, అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడు సెరోకు, అతనికి జననమైన అబీయేలు కుమారుడు కీషు అన్నాడు. అంటే తాత ముత్తాతల కాడి నుంచి తిప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇతడు ఎవరంటే కీషు కుమారుడు, బెన్యామీను వంశస్థుడు. అది గమనించాలా. ఇతడు ఎవరు? బెన్యామీయుడు, కీషు కుమారుడు. ప్రియులరా, ఈ సౌలు అనేవాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులరా, తన బిడ్డగా, తన సొత్తుగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ఏ సందర్భంలోనూ అంటే, ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలందరూ న్యాయాధిపతులు మాకొద్దు, అన్యులను రాజులు ఏలుబడి చేస్తున్నారు, మరి మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు కూడా రాజు కావాలి అని అందరూ పట్టుబట్టారు. దేవుడు అన్నాడు, నాయనా, రాజు అయితే మీ పిల్లల చేత సాకిరీ చేయించుకుంటాడు, అతడు రథం మీద కూర్చున్నప్పుడు మీ పిల్లల్ని ఎదర పరిగెట్టమంటాడు, మీ పిల్లల చేత బానిసపు పని చేయించుకుంటాడు, దయచేసి రాజు వద్దు అని సమూయేలు చేత చెప్పించాడండి. కానీ ప్రజలందరూ అన్నారు, మాకు రాజు కావాలి అని పట్టుబట్టారు. ఎప్పుడైతే వాళ్ళు రాజు కావాలని పట్టుబట్టారో దేవుడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు, ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టేశారు, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు. నీ దగ్గరికి వచ్చి అడిగారంటే నీ మీద గౌరవం ఉంది, కానీ నా పాలనే వద్దంటున్నారు వాళ్ళు, నా విధానాన్ని వద్దంటున్నారు వాళ్ళు. కాబట్టి నన్ను తృణీకరించారు. సరే, వాళ్ళు కోరినట్లుగా వాళ్ళకి రాజు నియమిస్తాను, నీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాను నేను, ఆ వ్యక్తిని నీవు అభిషేకించు, అతడే రాజని ప్రకటన చేసేయి అని చెప్పాడు. ఈ లోపుగా ఈ సౌలు అనే ఇతడు, కీషు కుమారుడైన సౌలు అనే ఇతడు తన గార్ధబొమ్మలు అంటే గాడిదలు తప్పిపోతే వాటిని వెతకడానికని పని మనిషిని తీసుకుని వెళ్ళాడు. వెళ్తూ ఉన్నాడు. మార్గంలో తన సేవకుడు అన్నాడు, అయ్యా, మనము ప్రవక్త దగ్గరికి వెళ్దాం, ఆ ప్రవక్త మన గాడిదలు ఎక్కడున్నాయో చెబుతాడు, అక్కడికి వెళ్దాం. అంటే మన దగ్గర ఏమీ లేదు కదా, ఒట్టి చేతులతో ప్రవక్తల దగ్గరికి మనం వెళ్ళకూడదు అని అంటే, ఇదిగో కొద్దిపాటి వెండి ఉంది, దీన్ని తీసుకుని వెళ్దాం అంటే సరే అని చెప్పి వాళ్ళిద్దరూ బయలుదేరి రామాలో ఉంటున్నా ఏమండి సమూయేలు దగ్గరకు వారు బయలుదేరి వచ్చారు. ప్రియులారా, అయితే వాళ్ళు ఎప్పుడైతే సమూయేలు దగ్గరికి వచ్చారో ప్రియులారా, సమూయేలుకు ముందుగానే చెప్పాడు, నీ దగ్గరకు ఒక మనిషిని పంపిస్తాను అని. రాగానే సమూయేలు, రండి మీ గురించి ఎదురు చూస్తున్నాను నేను, రండి వచ్చి భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకుందాం అని ఆతిథ్యం ఇచ్చి అప్పుడు చెప్పాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేల్ అందరిలో నువ్వు దేవునికి ఇష్టడుగా కనబడ్డావు, కాబట్టి నిన్ను అభిషేకించమని నాకు చెప్పాడు దేవుడు, కాబట్టి నేను నిన్ను అభిషేకిస్తున్నాను అని ఈ సౌలుకు చెప్పి సౌలును
అభిషేకించాడు ప్రియులారా. ఏమండి, సౌలుని ఏం చేశాడు? అభిషేకించాడు. నూనెబిడి తీసుకొని అతన్ని అభిషేకించాడు. అభిషేకము పొందిన తర్వాత మనం 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రియులారా, అతను అభిషేకం పొందాడు. అభిషేకము పొందిన తర్వాత ఏం జరిగింది అని అంటే, అతనిలోనికి దైవాత్మ కుమ్మరింపబడింది. నీలోనికి దేవుని ఆత్మ వస్తుంది, నీకు క్రొత్త మనసు వస్తుంది, కొన్ని సూచనలు కనబడతాయి. అప్పుడు నీవు దేవుని ఆత్మతో నింపబడ్డావు అని గుర్తించు అని సమూయేలు సౌలుకు చెప్పాడు ఆల్రెడీ. ఆ రీతిగానే తను వెళుతూ ఉండగానే తనకు క్రొత్త మనసు వచ్చింది. అంటే దేవుని ఆత్మ తనలోనికి వచ్చింది ఆల్రెడీ. మనం బైబిల్లో చూసినప్పుడు ఈ మాటల గురించి 10వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది ప్రియులారా. చూడండి, 9వ వచనానికి వెళ్ళిపోదాం. అతడు సమూయేలు వద్ద నుండి దేవుడు కొత్త మనసు అనుగ్రహించను. 6వ వచనానికి వెళ్ళి చూద్దాం. అక్కడ కూడా యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును అని చెప్పాడు. నీకు క్రొత్త మనసు వస్తుంది, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది, నీకు క్రొత్త మనసు వస్తుంది, నీవు ఆ ప్రవక్తలతో కూడి నీవు కూడా ప్రకటన చేస్తావు అని చెప్పాడు. ఆల్రెడీ తనకు క్రొత్త మనసు వచ్చింది. క్రొత్త మనసు ఎప్పుడైతే వచ్చిందో, దేవుని ఆత్మ అతని మీద బలంగా ఎప్పుడైతే వచ్చిందో, ఇతడు కూడా ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ప్రవక్తల్లో ఒకడుగా ఇతడు కూడా ఎంచబడి ప్రియులారా ఇతడు ప్రవచించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక సామెత పుట్టుకొచ్చిందట. ఏమని? సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అని చెప్పి ఒక సామెత పుట్టుకొచ్చింది. అంటే ఇప్పుడు దేవుని ఆత్మ పొందుకున్నాడు, క్రొత్త మనసు తనకు వచ్చింది, ప్రవక్తలలో ఒకడుగా కూడా ఇతడు ఎంచబడ్డాడు, ప్రవక్తలలో ఒక వ్యక్తిగా ఎంచబడ్డాడు. అంటే ఇప్పుడు ఇతడు పరిపూర్ణంగా దేవుని బిడ్డగా ఎంచబడ్డాడు. అది గమనించాలి. ఇప్పుడు సౌలు అనే ఇతడు ప్రజలందరిలో ప్రత్యేకింపబడిన వాడై, దేవుని దృష్టికి అతడు మంచివాడై, కాబట్టి దేవుని యందు ప్రత్యేకింపబడిన వాడుగా ఎంచబడ్డాడు. కాబట్టి తన మీదకి దేవుని ఆత్మ వచ్చింది. కాబట్టి అతడు రాజుగా అభిషేకము చేయబడ్డాడు. సరే, అభిషేకం చేయబడ్డాడు, ఇంటికి వెళ్ళాడు. తన పినతండ్రి అడుగుతున్నాడు, బాయ్ ఏం జరిగింది అసలు అని అంటే, ఇలా వెళ్ళాం, సమూయేలు గారి దగ్గరికి వెళ్ళాం, సమూయేలు గారు మీ గాడిదలు దొరికేస్తాయి వెళ్ళండి అన్నట్టు చెప్పాడు. ఇంకేమైనా చెప్పాడంటే, ఇలా నన్ను అభిషేకించాడు అనే మాట చెప్పలేదట. సరే, సమూయేలే వచ్చాడు ఆ ప్రాంతానికి. వచ్చి మీరందరూ కోరినట్లుగానే మీకు రాజుని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు అని చెప్పి ప్రకటన చేస్తే, అప్పటికట ఈ సౌలట ఒక పెట్టెలో దాక్కున్నాడంట ప్రియులార. ఒక పెట్టెలో దాగుకొని ఉన్నాడట. చూడండి, మనం 22వ వచనానికి వెళ్దాం. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చాను. ఆల్రెడీ దేవుని చేత ఎన్నిక కాబడ్డాడు, దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని ఎంచబడ్డాడు. అయితే ఇతడు ప్రకటన చేసే సమయానికల్లా ప్రియులరా ఇతడు ఏం జరిగిందంటే, ఇతడు సామాన్లో దాక్కున్నాడట. ఫలానా చోట సామాన్లో ఉన్నాడని దేవుడు చెప్తే వెళ్ళి తను బయటికి తీసుకొచ్చారు. ఇతడే మీకు రాజు అని జనాలందరిలో ప్రకటన చేయించేశాడు. ఇక్కడ మనం గమనించింది, సౌలు నన్ను రాజును కావాలి, లేదా నేను అందరిలో ప్రత్యేకింపబడాలి, నేను అందరిలో ఒక గొప్పవాడిగా ఉండాలని సౌలు మాత్రం అనుకోలేదు. కానీ ఈ సౌలుకి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. ప్రజలందరి మీద ఒక అధికారిగా ఉండే అవకాశాన్ని దేవుడు కలిగించాడు. ఇందుని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని గొప్ప చేయాలని అనుకుంటాడో వారికి మాత్రము తెలియదు ఆయన చిత్తం. ఆయన కావలసిన వారిని ఎన్నుకుంటాడు. ఏమండి? కాబట్టి ఆయన ఎన్నుకున్న విధానాన్ని గమనించుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఇతడు రాజు అయిపోయాడు, రాచరికానికి వచ్చేసాడు. అయితే ఆ జనంలోని కొంతమంది ఇతన్ని నిర్లక్ష్య పెట్టడం మొదలుపెట్టేశారట. ఎందుకనంటే, ఇంకా అతని పద్ధతిని చూసి ఇతడు చేత కానివాడు అనుకోవడం మొదలుపెట్టారట.
సరే అవేం పట్టించుకోలేదు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. రాజరికంలో తను ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ప్రియులారా, కొనసాగుతూ ఉండగా జరిగినది ఏమిటిరా అని అంటే, ఒకానొక సందర్భంలో ఫిలిస్తీయులతో యుద్ధం చేయాల్సి ఉంది. మొట్టమొదటి రాజు, దేవుడే ఎన్నుకున్న రాజు, దేవుని చేత ప్రతిష్ఠింపబడిన రాజు, ప్రత్యేకింపబడిన రాజు. ఏం చేయాలి ఇతను? ఇశ్రాయేల్ గనుక, ఇప్పుడు దేవుని ప్రజలమండి, దేవుడు మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు అనుకోండి. దేవా, నేను కోరుకోలేదు, నీవు నాకు ఇచ్చావు, కాబట్టి ఈ స్థానంలో ఉన్న నేను ఎప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటో అదే నాకు చెప్పు. ఎందుకంటే ఇది నేను కోరుకున్నదైతే ముందుగానే ఆలోచించుకుంటాను. దీని గురించి నేను కోరుకోలేదు కనుక ఎప్పుడు ఎలా ఉండాలో అది నాకు నేర్పించని దేవుని అడగాలి, అంతే కదా. దేవుని ఎరిగిన మనము ప్రతి విషయంలో కూడా ఆ పరిస్థితిలో ఎలా ఉండాలో, ఏ రీతిగా చేయాలో అని దేవుడిని అడిగి దేవుని ద్వారా పొందాలి. అది దేవుని పిల్లల యొక్క బాధ్యత, అవును కదా. మరి ఇతడు ఇశ్రాయేలీయుడే కదా, ఏమండి, దేవుని జనాంగంలో ఒకడే కదా, దేవుడు ఎవరో తెలుసు కదా, ఏమండి, తన పితరులకి దేవుడు ఎంతటి గొప్ప సహాయం చేశాడో అవగాహన ఎరిగి ఉన్నవాడే కదా. మరి సమస్య వచ్చినప్పుడు దేవునిని అడిగి దేవుని ద్వారా పరిష్కారం పొందాలా వద్దా? పొందాలి. కానీ ఇతడు ఫిలిస్తీయుల యుద్ధానికి వస్తుంటే సమూయేలుని పిలిపించాడు, సేవకుడిని పిలిపించాడు. అయ్యా, మరి యుద్ధానికి వస్తున్నాడు వాళ్ళు, మీరు రండి, వచ్చి బలిని అర్పించినప్పుడు మనం యుద్ధం ప్రారంభిద్దాం అని చెప్పి కబురు పంపితే కొన్ని కారణాల చేత సమూయేలు గారు సకాలానికి రాలేకపోయాడు. టైం పట్టింది. బైబిల్ చెబుతుంది 7 రోజులు ఆగాడంట ఆయన. 13వ అధ్యాయం 8వ వచనానికి వెళ్దాం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవడం, తన యొద్ద నుండి చెదరపోవడం చూచి, చూడండి, పిలిచాడు, ఆయన రావడం ఆలస్యమైంది, 7 రోజులు ఆగిపోయాడు. ఈ లోపుగా 7 రోజులు నిరీక్షించాడు. ఇంకా నిరీక్షించలేక ఏం చేశాడనంటే తనే బలిపీఠం మీద దహన బలిని అర్పించేశాడు. దహన బలి పశువుని అర్పించేశాడు. ఎవరు? ఈ సౌలు గారు అర్పించేశాడు. సమూయేలు రాలేదు, అంటే సేవకుడు రాలా. సేవకుడు రాకుండానే తను బలిద్రవ్యాన్ని అర్పించేశాడు. అది ఆ బలిపీఠం మీద కాలుతూ ఉండగా ఇప్పుడు సమూయేలే ఎంటర్ అయ్యాడు అక్కడికి. చదవమ్మా. దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయుటకు బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి నేను చూచి ఇంకా యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితనను. ఇదండి నువ్వు బలి అర్పించేవేంటి అని అడిగాడు. అడిగితే నీవు రాలేదు, వాళ్ళేమో మా మీదకి వచ్చేస్తున్నారు. ఒకరోజు చూసాం, 2 రోజులు చూసాం, ఇక మా మీదకి వచ్చి మా మీద పడిపోతారని భయం వేసింది నాకు. కాబట్టి నేనే సాహసంతో బలి అర్పించాను. ఇది కూడా సాహసంతో చేశాను అంతే తప్ప కావాలని ఇష్టపూర్వకంగా చేసింది కాదు అన్నాడు. వెంటనే నీవు చేసిన పని ఏమిటి? నీవు అవివేకపు పని చేశావు. నీకు దేవుడు చిరకాలము నీ రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు, కానీ నీ చేతులారా దాన్ని నీవే పోగొట్టేసుకున్నావు. దేవుడు తన చిత్తానుసారమైన మనిషిని ఒకడు కనుగొన్నాడు, తనకి నీ రాజ్యాన్ని అప్పగించబోతున్నాడని వెంటనే ప్రార్థన చేశాడు. చూసారండి, అంటే ఇలా కుర్చీలో కూర్చున్నాడో లేదో, కొంతకాలం పాలన చేస్తుంటే రాజులకు ఎప్పుడు కూడా ఎంత గొప్పగా యుద్ధాలు చేసి జయిస్తారో అంత కీర్తి వస్తుంది. అంతేగాని యుద్ధాలు ఏమి జరగలేదు, వాళ్ళు కాముగా కుర్చీలు కూర్చొని పాలన చేశారంటే కుదరదు. ఏమండి, శత్రువులను జయించాలి, రాజ్యాలను వారు ఆక్రమించుకోవాలి. ఇది రాజుల యొక్క స్థితి. అప్పుడే వారు గొప్పతనం బయటపడుతూ ఉంది. శత్రువులను అసలు ఏమాత్రం కూడా కనికరించకూడదు, అది రాజు యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఇతడు మొట్టమొదటనే దైవ క్రమాన్ని తప్పిపోయాడు. అంటే సేవకుడు చేయాల్సిన పనిని
ఇతడు సాహసంతో నేనే చేసేసాను, నీ పని కూడా నేనే చేసేసాను, కారణం ఇది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది, ఏ కారణం చేతనైనా సేవకుడు చేయాల్సిన పని సేవకుడే చేయాలి, మనం చేయాల్సిన పని మనమే చేయాలి. అంతేగాని మరి ఆయన రాలేదు కనుక, ఆయన రాలేని కారణం చేత నేనే చేసేసాను అని అంటే ఒకవేళ దేవుని దృష్టిలో అది సరైనది కాదు. అది గమనించాలి. ఇది సౌలు చేసిన మొట్టమొదటి నేరం. అంటే దేవుని ఆత్మను పొందుకొని కూడా ఆత్మచేత పరిశీలన చేయకుండా, మరి అంతకుముందు ఆత్మ పొందిన వెంటనే అతడు ప్రవక్తల్లో ఒకడుగా ప్రకటన చేసేసాడు. ఏమండి, ఆత్మను పొందుకొని ప్రకటించిన ఇతడు ప్రియులరా, మరి ఆత్మను బట్టి ప్రార్థించాల్సింది పోయి, ఆత్మను బట్టి ఎదురు చూడాల్సింది పోయి ఇతడు కాని పని చేశాడు, దేవునికి విరోధి అయిపోయాడు, దేవుని దృష్టికి దూరం కాబోతున్నాడు. సరే, రెండవదిగా మనం చూస్తే ప్రియులరా, మరొకసారి యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మరి ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు సాధారణంగా మనం గమనించాల్సింది ఏమిటి, ఎప్పుడు కూడా వాళ్ళు మంచి బలంగా ఉంటే శత్రువుల్ని వారు తప్పక మరి జయించడానికి అవకాశం ఉంటుంది. అవును కదా. ఇతడేమన్నాడనంటే ప్రియులరా, ఈ యొక్క 14వ అధ్యాయము 24వ వచనానికి వచ్చి చూద్దాం. చూడండి ఒకసారి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంకాలం కాక మునుపు భోజనం చేయవాడు శపించబడును గాక అని జనుల చేత ప్రమాణము చేయించిన. అందువల్ల జనులు ఏమీ తినకుండరు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రియులరా, వాళ్ళు మంచి ఆహారాన్ని తీసుకొని వెళ్తే ఇక సాయంత్రం వరకు కూడా ఎలాంటి నీరసము రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇతడు అవివేకంగా ప్రమాణం చేయించేశాడు. ఏమని? సాయంత్రం వరకు కూడా ఎవడు భోజనము చేయకూడదు, శత్రువులు మనకు అప్పగించే వరకు భోజనం చేయకూడదు ఎవడు కూడా అని చెప్పి జనుల చేత ప్రమాణం చేయించాడట. అందుకు జనులు ప్రియులరా, అక్కడేముంది, ఏమీ తినకుండిరి అని ఉంది. ఏమి తినలేదట. ఏమి తినకుండా యుద్ధానికి వెళ్ళారు. ఏం చేస్తారు ప్రియులరా? ఏమండి, నేను పనులకు వెళ్ళిన దినాల్లో కొన్ని సందర్భాలు బాగా అనుభవం నాకు ఏంటంటే, కోత కానీ ఊడుపు కానీ ఆకుదీత కానీ ఈ పనులు ఏవైనా మనం టయానికి భోజనం చేసి పని చేయగలిగితే యాక్టివ్గా పని చేస్తాం. కానీ ఈ పనుల్లో కొంతమంది ఉంటారు, శాడిస్టులు అంటారు వారిని. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏయ్ ఊడుపు అనుకోండి, ఈ మునుమంతా అయ్యే వరకు కూడా అన్నం తినడానికి లేదు. సగంలోనే ఉన్నాం మనం, భోజనాల టైంకి సగానికే వచ్చాం, ఇంకా సగం పని ఉంది, అన్నం తినడానికి వీల్లేదు, పని అంతా అయిపోయాక అన్నం అంటే ఇప్పుడు నీరసంతో మౌనం దిగుతుందా? అలాగే కోతల్లో కూడా ఇంకా సగం కోత ఉండగానే భోజనం టైం అయిపోయింది పాపం. కానీ మునాలు గట్టికి వెళ్ళే వరకు కూడా ఎవడో లేగి తగిలేదంటే అప్పుడు నా అనుభవం చెప్తున్నాను. నీరసం వచ్చేసి చేతులు ఆడక కళ్ళు తిరిగిపోయి మాటికి నీళ్లు తాగడం. ఆల్రెడీ చెమట పడుతుంది కదా పని చేసేటప్పుడు. ఏమండి, బిందె ఇలా తీసుకుని వెళ్ళగానే మరలా నీళ్ళు వెంటనే ఎందుకంటే ఆకలి చేస్తుంది. అప్పుడు అనుకున్నాను, పనికి మళ్ళీ మంద అంటే వీళ్ళకి అసలు విధానం తెలిసే వీళ్ళకి అనుకునేవాడిని మనసులో. అంటానికి బాగో కుదరదు కదండి, అందరిలో అనలే కదా. అంటే చేతగాని వాడు ఎందుకు వచ్చే పనికి అంటారు వీళ్ళు. వాళ్ళు చాలా చాటిస్టులు బాగా ఎక్కువగా ఉంటారు మనలో. అందుకని ఇప్పుడు ఈ పనులన్నీ కూడా పోయినాయి. ఏమండి ప్రియులరా, అదే అన్నం తినేసి చక్కగా ఒక 2 నిమిషాలు అలా ఆగి దిగితే ఎంతగా పనిచేస్తాం చెప్పండి. పావు గంటలు అవజేసేస్తాం. అవునా కదా. అంటే చాలామందికి తింటే మనకు శక్తిని వస్తుందని, శక్తి వస్తే పని చేయగలమని చాలామంది మర్చిపోతారు. ఇతడు కూడా చూడండి. ఏమండి, ఒరే బలంగా తినేసి యుద్ధంలోకి వెళ్ళండి, మనం సాయంత్రం వరకు కూడా ఏమి తినకుండా యుద్ధం చేయాలంటే ముందుగా ఫుల్గా తినాలని చెప్పాలి, కానీ మీరు ఏమి తినకూడదు అని చెప్పాడటండి. చూసారా ఎలా ఉందో. కాబట్టి జనులు ఆకలితో అలమటించారు. ఈ విషయం తన కుమారుడు యోనాతానుకి తెలియదటండి. తను అడవిలో వెళ్తున్నాడు, తేనెపట్టు కనపడింది,
కర్రతో దాన్ని అలాగా అంచి దాన్ని నాలుకకు నాకాడు. ఈ ప్రకారంగా తన కుమారుడే తప్పు చేశాడు. తర్వాత వీళ్ళు వెళ్ళారు, శత్రువుల్ని హతమార్చారు, వాళ్ళ యొక్క సంపదైన పశువులను పట్టుకున్నారు. ఆకలికి తట్టుకోలేక ఏం చేశారో చూడండి. 32వ వచనానికి వెళ్ళండి. జనులు దోపుడి మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పియ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున, చూడండి ఆకలితో వీళ్ళు చేసిన ఒక పనికి మాలిన పని. ఆకలేసింది ఏం చేస్తారు పాపం? అటు శత్రువుల్ని హతమారుస్తూ ఉన్నారు, తినడానికి మాత్రం అవకాశం లేదు. ప్రమాణం చేయించేసాడు పాపం రాజు. కాబట్టి వీళ్ళు ఏం చేశారనంటే ఆ దోపుడు సొమ్మును పట్టుకున్న వీళ్ళు ఎగబడి గొర్రెలు, ఎడ్లను, పెయ్యలను తీసుకొని నేల మీదే వాటిని వధించి రక్తముతోనే భక్షించాడు. సాధారణంగా దేవుని పిల్లలు రక్తముతో దేన్ని తినకూడదు. అందుకని చచ్చిన దాన్ని తినకూడదు, చంపుకుని తినాలి. అంటే కోస్తే రక్తం కారుతుంది, బయటకు వచ్చేస్తుంది, అప్పుడు దాన్ని తినాలి ఆ భాగాన్ని. అంతే తప్ప మామూలుగా చనిపోతే రక్తం ఆ మాంసంలోనే ఉంటుంది, అటువంటివి తినకూడదని మనకు దేవుడు ధర్మశాస్త్రంలో రాయించి పెట్టాడు. వీళ్ళు ఇప్పుడు రక్తంతోనే ఆకలితో ఉన్నారేమో, రక్తంతోనే తినేసారట అండి. అంటే ఇప్పుడు జనులు పాపం చేయడానికి కారకులు ఎవరో? రాజుగారే అండి. సరే, ఎప్పుడైతే ఇలా జరిగిందో మరి మనుషుల్లో మొట్టమొదటి తిన్నవాడు ఎవరు? యోనాతాను, వాళ్ళ కుమారుడే. కాబట్టి ఇదిగో నీ కుమారుడు తిన్నాడు అని తీసుకొచ్చారు. నా కుమారుడు తప్పక, నా కుమారుడైనా నేను చెప్పాను కనుక అతన్ని చంపేయాలి. అప్పుడు జనులు అన్నారు, అతను లేకపోతే యుద్ధంలో విజయమే రాదు మనకి. యుద్ధశూరుడు ఎవడంటే యోనాతానే, నీ వల్ల ఏమవుతుంది, చంపడానికి ఒప్పుకోం అన్నారు. ఎవరో? జనం. యోనాతాన్ని చంపడానికి మేము ఒప్పుకోమని జనులే తిరుగుబాటు చేశారు. అంటే ఇప్పుడు ఇతడు ఎలాగైపోయాడంటే చేతగాని వాడు అయిపోతున్నాడు. చూడండి, దేవుని ఆత్మ తనలో ఉంది, దేవుని ఆత్మ ద్వారా అతడు ఆ స్థితికి వచ్చాడు. కానీ ప్రతి విషయంలో ఆత్మ ద్వారా తను ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో అది దేవుని యందు కాకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏమవుతున్నాడంటే ప్రజల్లో భ్రష్టుడు అయిపోతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో ఆల్రెడీ తృణీకరింపబడినవాడు, మొదటిలోనే తృణీకరింపబడినవాడు అయిపోయాడు. అయ్యో, నేను ఇతన్ని మరి ఇష్టంగా అనుకున్నాను, కానీ వీడేంటి నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నాడని మొట్టమొదటి అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు రెండవది చేతగాని పని చేసాడు. ఇక్కడ కొడుకుని వదిలేశాడు. దేవుని దృష్టికి అతడు చేతగాని వాడిగా నిలబడిపోయాడు. మూడవదిగా ఇతడు ప్రియులరా మోయాబీయుల మీదకి, అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. మరి అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు అన్నాడు, అమాలేకులు సాధ్యమైన వాళ్ళు కాదు, దేవుని ప్రజలు ఆ ప్రాంతం గుండా వెళ్తామని అడిగితే మా ప్రాంతం కూడా మీరు వెళ్ళొద్దు అని అడ్డుకున్నారు వీళ్ళు. కాబట్టి అసలు శత్రుశాస్త్రం ఉంచకూడదు. కాబట్టి వాళ్ళని ఎలాగ మీరు నిర్మూలించాలంటే చూడండి, ఒకసారి మనం 3వ వచనానికి వెళ్దాం. 10వ అధ్యాయము 3వ వచనంలోకి. కాబట్టి నీవు పోయి కనికరింపక, చూడండి దేవుడు చెప్తున్నాడు, కనికరం ఉండకూడదు నీకు. వాళ్ళు శత్రువులని చెప్తున్నాను కదా, వాళ్ళు పూర్వంలోనే మీ పితరులకు విరోధంగా ప్రవర్తించారని చెప్తున్నాను కదా. కాబట్టి కనికరం మాత్రం నీకు ఉండకూడదు. అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్ధవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఇది దేవుడు చెప్పిన మాట. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్తే అది ఇష్టమైనదైనా కష్టమైనదైనా చెయ్యాలంతే. అప్పుడే దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఇది కష్టం, నేను చేయలేను, ఈ పని నా వల్ల కాదు అని అంటే దేవుడు మనల్ని తృణీకరించేస్తాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, కనికరం నీకు ఉండకూడదు, జాలి పడకూడదు. అక్కడ చెబుతున్న మాటలు మనకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి. ఏమంటున్నాడు? బాలురునేమి, పసిపిల్లలనేమి అన్నాడండి. పురుషులు, స్త్రీలు సరే, పెద్దవాళ్ళు ఓకే,
బాలురు పసిపిల్లలను కూడా వదలకూడదని. అంటే ఇక్కడ శత్రు శేషం మిగిలి ఉండకూడదు. శత్రు శేషం మిగిలిందా ఆ శేషం మరలా బలం పుంజుకొని మరలా తిరుగుబాటు తత్వానికి దారితీస్తుంది. కాబట్టి శత్రు శేషం ఉండకుండా సమూల నాశనము చేసేయి అని దేవుడే చెప్పాడు. అప్పుడు ఇతడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తప్పక వాళ్ళందరినీ హతమార్చాలా వద్దా? హతమార్చాలి. కానీ మొట్టమొదటే ఇతడు రాజునే పట్టుకున్నాడు ప్రాణాలతో. చూడండి 8వ వచనం. అమాలేకుల రాజు అయిన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. మొట్టమొదటి చేసింది రాజును బంధించాడు. రాజును హతమార్చలేదు, జనులు మాత్రం చంపాడు. ఓకేనా? తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే బలహీనమైన వాడిని చంపేసి నీచమైన వాడిని బలము గల పశువులన్నిటినీ కూడా బ్రతకనిచ్చాడు, ఉంచాడు. ఏమండి? ఇతడు చేసిన మరొక పని ఇది. ఎప్పుడైతే ఇలా చేశాడో దేవునికి వెంటనే బాధ కలిగింది. చూడండి 11వ వచనానికి వద్దాం. 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాడు కనుక అతను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. సమయలు కోపావేశుడై రాత్రి అంతా. చూడండి, ఇప్పుడు దేవుడికి బాధ కలిగిపోయింది. 1 2 3వ తప్పు. ఎన్ని తప్పులు సహించాలి నేను అని చెప్పి సమూయేలుతో చెప్పుకుంటున్నాడండి దేవుడు. అంతేనా? సమూయేలుతో చెప్తున్నాడు, నా ఆజ్ఞలు గైకొనకపోయాడు, నా మాటలను అనుసరించలేదు, వెనక తీసేసుకున్నాడు. ఇతన్ని రాజుగా అసలు నేను ఎందుకు నిర్ణయించానని ఇప్పుడు బాధపడిపోతున్నానయ్యా అన్నాడండి. అసలు ఈ శాతగానోడిని, పనికిమాలినోడిని నేనెందుకు రాజుగా పెట్టుకున్నాను అంటే ఇప్పుడు దైవ నిర్ణయం తప్పంటారు, ఇతడు చేసే పని తప్పంటారు. ఏమనుకోవాలి మనం? ఇప్పుడు చేతగాని వాడిని దేవుడు సేవకుడిగా నియమించాడు అనుకోండి. చేతగాని వాడు సేవకుడు చేస్తున్నాడు, దేవుడు నియమించడం తప్ప అతడు విధానం తప్ప. ఏమనుకోవాలి మనం? అతడి విధానాన్ని తప్ప. దేవుని ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలోనూ దేవుణ్ణి మనం ఎట్టి పరిస్థితి తప్పు పట్టడానికి అవకాశం ఉండకూడదు బైబిల్ని బట్టి. ఏమండి? దేవుడు చేతగాని వాడినైనా వాడుకుంటాడు. ఆయన స్వాధీనం అయిపోయినప్పుడు అది గమనించాలి. చేతగాని వాడినైనా ఒకసారి దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే చేతగాని వాడినే చేతనైన వాడిగా చేసుకుంటాడు. హల్లెలూయా. బలవంతులకు బుద్ధి తీసుకురావడానికి బలహీనలు ఏర్పాటు చేసుకున్నాను, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఏర్పాటు చేసుకున్నాను బైబిల్ చెప్పింది. అవునా? కాబట్టి దేవుని ఏర్పాటు ఎప్పుడు తప్పు కాదండి. కానీ ఆ ఏర్పాటుని తెలుసుకోకుండా బ్రతకడమే తప్పు. నీవైనా నేనైనా మనం ఎవరమైనా. ఏమండి? దేవుని ఏర్పాటు ఏంటి? నా జీవితంలో దేవుని ఏర్పాటు ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? నాలో దేవుడు ఏ ఉద్దేశాన్ని ఉంచాడు, ఆయన ఏం ఉద్దేశించి నాకు ఈ స్థితిని ఇచ్చాడు అని తెలుసుకొని వెళ్ళాలి. కానీ అది తెలుసుకోకుండా వెళ్తే సరైనది కాదు. ప్రియులారా, ఇతడు దేవుడు చెప్పాడు కనికరం చూపకయ్యా, వాళ్ళు సామాన్యులు కారు అని చెప్పినప్పుడు రాజును పట్టుకున్నాడు, పురుషుల్ని స్త్రీలను హతమార్చాడు, ఎడ్లను పశువులను బలమైన వాటిని పట్టుకున్నాడు, పనికిరేని వాటిని చంపేశాడు. లేదు నేను చెప్పింది అసలు వింటం లేదు ఇతను. నేను చెప్పేది ఒకటి, ఇతను చేసేది మరొకటి. కాబట్టి నాకు చాలా బాధగా ఉంది అనేసరికి సమూయేలుకి కోపం వచ్చేసిందటండి. దేవుడే అలాగంటే ఏమండి, దేవుడే అంత ఇదిగా బాధపడుతుంటే మరి తన సేవకుడికి కోపం రాదా? కోపం వచ్చింది. ప్రార్థన చేశాడు, దేవా నీ బాధపడకయ్యా, నేను వెళ్ళి చెప్తాను అని చెప్పి అన్నాడు. వెంటనే బయలుదేరి వచ్చాడు. ప్రియులారా, వచ్చేసరికి చూడండి, చదవండమ్మా. సౌలును ఎదుర్కొన్నారు పోగా కర్మేలుకు వచ్చి అక్కడ జయచూసుకమైన సెల్ నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారం వినను. చూడండి, మనం విజయాన్ని సాధించేసే ఓహో అని చెప్పి విజయస్తూపం ఒకటి అక్కడ పెట్టేసి గిల్గాల్కు వెళ్ళిపోయాడంట. ఎవరో? సౌలు గారు వెళ్ళిపోయాడని తెలిసింది. వెంటనే తను కూడా బయలుదేరి వెళ్ళాడు. చూడమ్మా 13వ వచనం. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగుగాక,
యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే సమూయేలు వెళ్ళాడో సౌలు గారి దగ్గరికి, సౌలు అంటున్నాడు ఏమని, యెహోవా వలన నీకు ఆశీర్వాదం. ఎవరికి? అతనికి ఆశీర్వాదం వస్తుందంటే ఏదో పెద్ద భక్తుల్లాగా చెబుతున్నాడు. ఎవరో సౌలు సమూయేలుతో అంటున్నాడు, నీకు ఆశీర్వాదం కలుగును గాక అని యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అంటున్నాడు. అంటే ఇప్పుడు తనకు బిల్డప్ చేస్తున్నాడు గొప్పోడినని. దేవుని దృష్టిలోనేమో చేతకాని వాడు అయిపోయాడు. కానీ ప్రజల దృష్టిలో ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నాడు, నాతో గొప్పోడు లేడు తెలుసా అని చెప్పుకుంటున్నాడు. ఏమండి, నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చి తిని అన్నాడట అండి. అప్పుడు సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకులు ఎక్కడివి అని అడిగాడట. సరే నువ్వు గొప్ప విజయాన్ని సాధించాను అంటున్నావు, మంచిదేలే, కానీ ఏ అరుపులు వినపడుతున్నాయి కదా, ఎడ్ల అరుపులు, ఆ రంకులు వినపడుతున్నాయి, ఇవన్నీ ఎక్కడి అసలు అని అంటే అప్పుడు ఏమని సమాధానం ఇచ్చాడు, సౌలు అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చారు. నీ దేవుడైన యెహోవా బలి అర్పించడానికి జనులు గొర్రెల్లో ఎడ్లలో మంచి వాటిని ఉండనిచ్చారు, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసి తిమి అన్నారండి. జనులు ఏం చేసి, నేను కాదు, ఈ జనులేమో మంచి వాటిని ఉంచారు, కాని వాటిని అన్నింటినీ కూడా చంపేశారు. ఎందుకంటే ఇవి దేవునికి బలి ఇస్తాక బాగుంటాయి, దేవుడు కొవ్విన వాటిని ఎన్నుకుంటాడు కదా, కొవ్విందంటేనే ఆయనకి ఇష్టం కదా, అందుకని జనులు వీటిని ఉండనిచ్చారు, మిగతా వాటిని చంపేశారు అని చెప్తున్నాడు అండి. ఎవరో సౌలు గారు. ఆ రీతికి ఎప్పుడైతే చెప్పాడో ఇక సమూయేలు చెబుతూ ఉన్నాడు, ఇక నిన్ను గమనించాడు దేవుడు, కానీ నీవు మాత్రం ఏ విషయంలో కూడా దేవునికి అనుకూలంగా ఉండలేదు, నీవు దేవుని దృష్టికి అవివేకిగా కనపడ్డావు, కాబట్టి ఇక నిన్ను దేవుడు తృణీకరించి ఇక నిన్ను సింహాసనం మీద ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు, ఆయనకి ఇష్టమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పేశాడు. అయ్యి బాబు, నేను పాపం చేసేసాను, నన్ను క్షమించని బ్రతుకులు ఆడుకుంటున్నాడు, ఆయన ప్రయోజనం ఏమీ లేదు అని తిరస్కరించాడు. అప్పటి నుండి సౌలు మీదకి దురాత్మ రావడం ప్రారంభించింది. హల్లెలూయా. చూసారండి, ఇప్పుడు దురాత్మ ఒక వ్యక్తి, దేవుని బిడ్డ మీదకి దురాత్మ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే దేవుని ఆత్మ నిన్ను విడిచిపోయినప్పుడు, దేవుని ఆత్మకు నీ విరోధంగా చేస్తున్నప్పుడు నీలో నివసించడానికి దేవుని ఆత్మ అంగీకరించాడు, దేవుని ఆత్మ వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఎప్పుడైతే వెళ్ళిపోద్దో ఖాళీగా ఉండదు కదా అది, అప్పుడు దీనిలోనికి ఎవరు వస్తారు, ఆడు చూస్తూ ఉంటాడు ఎవరిని మృంగాలా, ఎవరిలోనికి రావాలి. మనందరికీ తెలుసు కదా, ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒక మనిషిని దురాత్మ విడిచిపోయిన తర్వాత అది నీరులోని చోట్లల్లో తిరుగుతూ ఉంటుంది, అది తర్వాత నేను మరలా విడిచి వచ్చిన ఇంటికి వెళ్ళి చూస్తాను అసలు ఎలా ఉన్నదో అని చెప్పి మరలా అక్కడికి వచ్చినప్పుడు అది ఊడ్చి అది అలంకరించి ఉండటం చూసి, ఎవరు లేకపోవడం చూసి మరలా 7 దురాత్మలు తీసుకుని ఆ ఇంట్లోకి వచ్చి నివాసం చేసేద్ది అని చెప్పాడు కదా. ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో, ఖాళీగా ఉన్నదాన్ని భర్తీ చేయడానికి దురాత్మ ఇప్పుడు రెడీగా ఉంటుందండి. ప్రియులారా, సౌలు దురాత్మ సంబంధిగా మారిపోయాడు, దురాత్మ చేత పీడింపబడేవాడిగా మారిపోయాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఇందు మూలంగా మనం నేర్చుకునేది ఏంటో తెలుసా, ఏమీ లేని నిన్ను, పనికిరాని నిన్ను, ఎవరికి ఉపయోగం కాని నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించాడు, ఆయన ఆత్మని నీలోనికి పంపించాడు, నా కుమారుడు నా కుమార్తె అని పేరు పెట్టాడు. అలాగ మనల్ని ప్రత్యేకించి ఆయన బిడ్డలుగా ఆయన అంగీకరించిన తర్వాత ఆయన ఏమి చెప్పాడో అది మనం చేయకుండా, ఆయన ఏ ప్రణాళికను మనం ముందుంచాడో అది మనం గమనించకుండా, ఆ ప్రణాళికను, ఆ ఉద్దేశాలు పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా కనుక మన భక్తి జీవితంలో వెళ్ళిపోతూ ఉంటే ఒకనాడు నీకు నాకు పట్టే గతి ఇదే అని చెప్తున్నాడు దేవుడు. గమనించారా ఏమండి? కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆత్మను సజీవంగా మనలోనే ఉంచుకునే ప్రయత్నం మనం చేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ కూడా మనలో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోవడానికి ఇష్టపడకూడదు. అలా ఉండాలి అని అంటే మనము ఆత్మచేత నడిపింపబడాలి. ఆత్మ ఏదైతే ప్రేరేపిస్తుందో ఆత్మ చెప్పిన ప్రతి పని మనం చేయడానికి సిద్ధపడాలి. ఈ దేవుని ఆత్మకు దేవుని వాక్యం అంటే ఇష్టం, ఏమండి? దైవ కట్టడంటే ఇష్టం, దైవ ప్రణాళిక అంటే ఇష్టం. దురాత్మకు
పాడు చేయటం అంటే ఇష్టం. దేవుని ప్రణాళికను పాడు చేయాలి, దేవునికి వ్యతిరేకంగా చేయించాలి ప్రతి పనిని అని దురాత్మకి ఇష్టం. కాబట్టి గమనించి ప్రియులరా, నీవు ఎప్పుడు ఎవరి సంబంధం ఉన్నావో నీకు తెలియదు. చిన్న సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి మరొకసారి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చివరిగా, పేతురు అనబడిన యేసుక్రీస్తు వారి శిష్యులు ఒకడైన ఇతడు ప్రతి విషయంలో కూడా ముందున్నాడు, ప్రతి మాటకి ముందుగా బదులిచ్చాడు. ఒకనొకసారి అడిగిన ప్రశ్నకు నీవు క్రీస్తువు అని చెప్పిన కారణం చేత, ఇది దేవుడు బయలుపరిస్తేనే కానీ ఎవరూ తెలుసుకునేది కాదు, పరలోకమందున్న దేవుడు తెలియపరిచాడు నీకు, కాబట్టి నువ్వు ధన్యుడివయ్యా అని పేతురికి మంచి బిరుదునిచ్చి, పరలోకపు తాళం చేతులు నీకు ఇస్తున్నాను, నీవు తాళం తీసి ఎవరినైతే పంపుతావో వాళ్ళు వెళ్తారు, ఎవరినైతే ఆగిపోమంటావో వాళ్ళు ఆగిపోతారు, నేను నా సంఘాన్ని నీ మీదే కడతాను, నా సంఘ స్థాపకుడు ఎవరో నీవే అని ఒక్క గొప్ప కీర్తి, గొప్ప ఉన్నతమైన స్థానాన్ని పేతురు గారికి ఇచ్చేసాడండి. ఓకే, మంచిది. అయితే ఇతడు యేసుక్రీస్తు వారు అన్నారు, యెరూషలేముకు వెళ్ళి వాళ్ళ చేత నేను హింసింపబడి చనిపోతాను, పాతి పెట్టబడిన తర్వాత 3వ దినాన నేను లేస్తాను అని చెప్పారు. ఇది పదే పదే చెప్తున్నారుగా. ఆయన సేవ చేస్తూనే టైం దగ్గర పడుతుంది, నేను యెరూషలేముకి వెళ్తే తప్పకుండా అక్కడ బందీ అవుతాను, వాళ్ళ చేతిలో పడతాను, వాళ్ళు చిత్రహింస చేస్తారు, నన్ను చంపేస్తారు కూడాను, చచ్చిపోతాను, తిరిగి మళ్ళా 3 దినాలు వేస్తాను. ఈ మాట ఆయన చెబుతూ ఉంటున్నారు. అంతకుముందు కూడా చెప్పారు. మరి వినేతడు నిజమే, కరెక్టే అని ఊరుకోవాలవుదా? కానీ చెయ్యి పట్టుకున్నట్టు ఎలాగ పట్టుకుని, అయ్యా అలాంటి హింస నీకు రాకుండా ఉండాలయ్యా, అది నీకు జరగకుండా ఉండాలా అని చేతులు పట్టుకుని మాట్లాడాడట. అంటే ఇతడు దృష్టిలో ఇతడు ఆ హింసకి నేను వెళ్ళకూడదు అన్నట్టుగా ఆలోచిస్తున్నట్లుగా మాట్లాడాడు. వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, చూడండి ఒకసారి మత్తయి సువార్త నుండి 16వ అధ్యాయంలో ఆ మాట చూడండిరా, ఏమని పిలిచాడు? వెంటనే సాతానా అని పిలిచారండి ఆయన్ని. 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకొక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని చెప్పి అన్నారట. చూసారు, వెంటనే పేతురు గారిని అంతకుముందు సీమోను పేతురు అని చక్కగా పిలిచిన యేసుక్రీస్తు వారే ఇప్పుడు ఏమన్నారు? సీమోను లేదు, పేతురు లేదు. ఇక అంతకుముందు సీమోను పేతురు అన్నాడు, తాళం చేతులు ఇస్తున్నానయ్యా అన్నాడు. ఇక్కడ ఇప్పుడు సాతానా అన్నాడు. చూసారా ఏమంటున్నాడు? సాతానా అంటే ఎంతో గొప్పవాడిగా ఉన్న పేతురే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంను బట్టి సాతాను వశం అయిపోయినట్లుగా యేసుక్రీస్తు వారు. కాబట్టి నీవు ఎప్పుడు ఎలా ఉంటున్నావో గమనించుకో. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నీవు దేవుని బిడ్డగా ఉన్నావు, మరి గుడి నుంచి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నావు? దేవుని బిడ్డగానే ఉన్నావా, దెయ్యం బిడ్డగా మారిపోతున్నావా? ఏమండి, అది గమనించుకొని ప్రియులరా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లలముగానే ఉంటేనే మనకు ప్రయోజనం, దేవునికి ఆనందం. అంతేగాని ఇంటొక రకంగా బయట ఒక రకంగా, చర్చిలో ఒక రకంగా వెలుపల ఒక రకంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిన్ను అంగీకరించే అవకాశము ఉండదు అనే విషయాన్ని గమనించుకుని భక్తి జీవితంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని కోరుతూ ఎంతటితో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నీ పిల్లలైన వీరికి ప్రకటన చేశాను. విన్నారు, విని వాక్యం హృదయంలో ఉంచండి, భద్రపరచండి, బలపరచండి. నాయనా, ఎప్పుడు ఎవరు వశమై ఉంటారో తెలియదు, జాగ్రత్త అనే హెచ్చరికలతో కూడిన మాటలు చెప్పారు. అవును ప్రభువా, సౌలు అసలు తను కావాలని అనుకోలేదు, కోరిక కలిగి లేడు, కానీ నీవే అనుకున్నావు, నీవే ప్రతిష్ఠించావు, ప్రత్యేకించావు, ఒక ఉన్నతమైన రాజుగా నియమించావు. కానీ నీ విధి విధానాలు గైకొనకపోయాడు, అర్థం చేసుకోలేకపోయాడు, అనుసరించలేకపోయాడు, తద్వారా భ్రష్టుడైపోయాడు, దురాత్మ సంబంధిగా మారిపోయాడు. కాబట్టి నాయనా, ఈ సమయంలో ఈ మాటలు విన్న వారిలో కూడా చాలామంది గంటకొక రకంగా మారిపోతున్నారేమో. అలా మారిపోతూ ఉంటే వాళ్ళు కూడా భ్రష్టులు అయిపోతూ ఉన్నారని గమనించి జాగ్రత్త పడే అవకాశం దయచేయమని అడుగుతూ, వినిపించిన ఈ మాటల యొక్క సారాంశాన్ని గుర్తించుకొని తమ జీవితంలో వాటిని మననం చేసుకుంటూ, ఈ భక్తి జీవితంలో లోపాలు లేకుండా తన్ను తాను తీర్చిదిద్దుకుంటూ బలమైన సాధనాలుగా ముందుకు సాగిపోయే ధన్యత భాగ్యాన్ని ప్రసాదించి నడిపించమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి.